హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది వార్తాపత్రికల్లో. అన్నీ కూడా మనము ఈరోజు చూసేద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, నవంబర్లోనే మనకు యానిమల్ హస్బెండరీ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయండి. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రిపరేషన్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ నోటిఫికేషన్ మనకి మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఎన్నికల ముందు హడావిడిగా విడుదల చేయనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనము జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి అప్డేట్ చూసినట్లయితే CDPO ఉద్యోగానికి ఒక చిన్న నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ వివరాలు చూద్దాం. మరో 1800 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ శాఖలో భర్తీ చేయడానికి సీఎం ఆదేశం. ఏ శాఖ మరి ఏంటి అనే వివరాలు చూద్దాం. మార్చిలో ఎన్నికలు ఫిక్స్ అండి. సో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. వివరాలు చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి ఆఫర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, ఫుల్ కోర్స్ అండి 500 రూపాయలకే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత మరి క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. 1-2 సార్లు చూసే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా అందచేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కోర్సులో జస్ట్ 500కి 6 నెలల వ్యాలిడిటీ అందచేస్తున్నాము. నెక్స్ట్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. ఏపీ గ్రూప్ 2 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాల చేత అందచేస్తున్నాము. 50,000 క్వశ్చన్స్తో పాటు 50,000 క్వశ్చన్స్కి సంబంధించి PDF ఫైల్స్ చాప్టర్ వైజ్గా, ఓకేనా, సబ్జెక్ట్ వారీగా క్లియర్గా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ PDF మీరు ఉచితంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ సచివాలయం కూడా అందుబాటులోనే ఉంది. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉందండి, టెస్ట్ సిరీస్ మాదిరిగా. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్, 4 నెలల్లో ఓటర్ల జాబితా సిద్ధము. మరి ఈవీఎంల తొలి దశ పరిశీలన జరుగుతుంది. రాష్ట్రంలో ఓటర్లు మరి 4,2,21,450 మంది. 10 లక్షల బోగస్ ఓట్లు తొలగించాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా గారు స్పష్టం చేయడం అయితే జరిగింది. సో మార్చిలో ఎన్నికలైతే ఖచ్చితంగా జరగబోతున్నాయండి. ఆల్రెడీ మనకు గ్రూప్ 2 గురించి ప్రకటించారు. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేసి ఫిబ్రవరిలో, ఓకేనా, ఫిబ్రవరిలోనే మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా సచివాలయంలోని యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలకు కూడా నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. మరి ఇంత షార్ట్ టర్మ్లోనే మరి కండక్ట్ చేస్తామని చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది. సో ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పారామెడికల్ పోస్టులన్నీ భర్తీ చేయండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు, వైద్య నర్సింగ్ కళాశాలల్లో పారామెడికల్, నాన్ క్లినికల్ సహాయ సిబ్బంది పోస్టులన్నీ నవంబర్ నెలలోగా భర్తీ చేయాలని సూపరింటెండెంట్లు ప్రిన్సిపల్లకు ఆదేశాలు ఇస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం ఉత్తర్వులు ఇచ్చారు. బోధనాసుపత్రి, వైద్య నర్సింగ్ కళాశాలన్నింటికి కలిపి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే DSC ద్వారా కంబైన్ నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ రంగంలో 17 కొత్త కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే 5 కళాశాలలను ప్రారంభమయ్యాయి. మరో 5 కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయా కళాశాలలో కొత్తగా పోస్టులను ప్రభుత్వము మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటికే ఉన్న పాత కళాశాలలు, బోధనాసుపత్రుల్లో 1800 వరకు పారామెడికల్, నాన్ క్లినికల్ సహాయ సిబ్బంది పోస్టులను DSC ద్వారా భర్తీ చేయనున్నారు. మరి వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019 నుంచి 53,000 పోస్టులను భర్తీ చేశారంటూ ఇక్కడ చెప్పుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్. సో గైస్, ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చిందండి. చిన్న నోటిఫికేషన్ బట్ పెద్ద పోస్ట్కి చూద్దాం.
అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న సమగ్ర బాలల పరిరక్షణ సమితి నందు ఈ క్రింద తెలిపిన ఖాళీగా ఉన్న ఉద్యోగంను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ వివరాలు జిల్లా బాలల సంరక్షణాధికారి CDPO ఉద్యోగం అండి ఇది. మరి ఒకటి ఉంది ఖాళీ, 44,000 జీతం అయితే ఉంటుంది. మరి వయస్సు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ కానీ, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సైకాలజీ, సైకియాట్రీ, లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నవారు దీనికి ఎలిజిబుల్. సేమ్ అండి, మనకు APPSC విడుదల చేసే CDPO ఉద్యోగాలకు కూడా సేమ్ అయితే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, దరఖాస్తు, జీతము, ఉద్యోగార్హతలు మరిన్ని వివరాలకు aనంతపురం.ap.gov.in వెబ్సైట్ చూడండి అంటూ తెలిపారు. మరి 28/10/2023 తేదీ 11:30 అందుబాటులో ఉండును. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నామంటూ తెలియజేశారు. 6వ తారీఖు నవంబర్ 2023 లాస్ట్ డేట్గా మనకైతే చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లికేషన్ అందుబాటులో ఉందండి. మరి అనంతపురం డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో గైస్, మన యాప్లో అన్ని ఉద్యోగాలకు సంబంధించి కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. కోర్సెస్ సపరేట్గా ఉంటాయి, ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా చాలా క్లియర్గా అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో 50,000కు పైగా ప్రశ్నలతో, ఓకేనా, గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, నెక్స్ట్ Group 2 కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.